టీడీపీ జనసేన బీజేపీలో మద్యం సిండికేట్లు తయారయ్యారా? షాపులు దక్కించుకునేందుకు కొందరు కూటమి నేతలు అడ్డగోలు ప్రయత్నాలు చేస్తున్నారా? ఆన్లైన్లో దరఖాస్తు చేయవద్దంటూ వ్యాపారులకు వార్నింగ్లు ఇస్తున్నారా? కొందరు కూటమి ఎమ్మెల్యేల బెదిరింపులతో వ్యాపారులు వెనక్కి తగ్గుతున్నారా? మద్యం సిండికేట్లను ప్రభుత్వం అరికట్టగలదా? మున్ముందు ఏం జరగబోతోంది? ఆంధ్రప్రదేశ్లో మద్యం వ్యాపారాన్ని గుప్పెట్లో పెట్టుకునేందుకు టీడీపీ జనసేనకు చెందిన కొందరు ఎమ్మెల్యేలు తెర వెనుక ప్రయత్నాలు మొదలుపెట్టారు. తమ నియోజకవర్గాల్లో అయిన వారు కాకుండా ఎవరైనా షాపులు దక్కించుకుంటే వదిలి వెళ్లిపోవాల్సిందేనని వార్నింగ్ ఇస్తున్నారు. తాము చెప్పిన షాపుల్లో తమవారు కాకుండా మరొకరు ఆన్లైన్లో దరఖాస్తు చేస్తే సహించేది లేదని కూడా హెచ్చరిస్తున్నారు. ఎమ్మెల్యేల హెచ్చరికలతో మద్యం వ్యాపారంలోకి దిగుదామనుకున్న వారు వెనక్కి వెళ్లిపోతున్నారు. కొందరు కూటమి నేతల నిర్వాకం ఇప్పుడు ప్రభుత్వ ఖజానాకు చిల్లు పెట్టేలా కనిపిస్తోంది. జగన్ హయాంలో నేరుగా వ్యాపారం చేశారు. మద్యం షాపులను సొంతగా ఏర్పాటు చేసి తాము ఏరికోరి తెచ్చుకున్న డిస్టిలరీల నుంచి బ్రాండ్లను షాపులకు తరలించి అమ్మారు. ఈ డిస్టిలరీల నుంచి భారీగా కమిషన్లు కూడా జగన్ ప్రభుత్వం తీసుకుందని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఆరోపణలపై సిఐడి దర్యాప్తు మొదలుపెట్టింది. మొన్నటి ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కొత్త మద్యం విధానాన్ని తీసుకువచ్చింది. మద్యం వ్యాపారాన్ని ప్రభుత్వం నిర్వహించకుండా షాపులను ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే మద్యం షాపులకు లైసెన్స్ ఫీజులు ఖరారు చేసింది. లాటరీ పద్ధతి ద్వారా షాపులను ఎంపిక చేయనుంది. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్లో మొత్తం 3,392 మద్యం షాపులు, 840 బార్లకు ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానించింది. మద్యం షాపులకు అప్లికేషన్ దరఖాస్తు ఫీజును 2 లక్షల రూపాయలుగా నిర్ణయించింది. ఈ దరఖాస్తు ఫీజుల ఆధారంగా 2,600 కోట్ల రూపాయల వరకు ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. కానీ క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు మద్యం సిండికేట్లుగా మారిపోయారు. మద్యం వ్యాపారులను నేరుగా బెదిరిస్తున్నారు. కొందరు నేతలైతే మద్యం వ్యాపారులను పిలిపించుకొని మరీ అల్టిమేటం ఇస్తున్నారు. తమకు తెలియకుండా తమ నియోజకవర్గాల్లో వ్యాపారం ఎలా చేస్తారో చూస్తామని వార్నింగ్ ఇస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో కొందరు ఎమ్మెల్యేలు మద్యం వ్యాపారులను పిలిపించుకున్నారు. తమ వైఖరిని స్పష్టంగా వివరించారు. షాపులకు ఎవరు లైసెన్సులు తెచ్చుకున్నా టీడీపీకి చెందిన వారిని భాగస్వాములుగా చేర్చుకోవాలని, అలాగే లాటరీలో దక్కించుకున్న వారు 30 లక్షలు ఇవ్వాలని స్పష్టం చేశారు. కార్యకర్తలకు వాటాతో పాటు 30 లక్షలు ఎక్కడ్నుంచి ఇస్తామని మద్యం వ్యాపారులు వాపోతున్నారు. నియోజకవర్గంలో షాపులకు దరఖాస్తు చేయడం మానేశారు. గుంటూరు జిల్లాలోని మరికొన్ని నియోజకవర్గాల్లో తమకు తెలియకుండా ఎవరు దరఖాస్తు చేసినా, ఒకవేళ లాటరీలో వచ్చినా ఆ షాపును అప్పగించాల్సిందేనని, వ్యాపారం చేసేందుకు వీలు లేదని హుకుం జారీ చేశారు. విజయవాడలోని ఓ నియోజకవర్గం ఎమ్మెల్యే కూడా ఇదే తీరున వ్యవహరిస్తున్నారు. బాగా డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన షాపుల్లో తమకు తెలియకుండా ఎవరు దరఖాస్తు చేసినా వదులుకొని వెళ్లాల్సిందేనని వార్నింగ్ ఇచ్చారు. పైగా షాపు నెంబర్లు కూడా పంపారు. షాపులకు దరఖాస్తు చేసి ఒకవేళ లాటరీలో దక్కించుకున్నా ఎలా వ్యాపారం చేస్తారో చూస్తామని హెచ్చరించారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మరో ఎమ్మెల్యే దగ్గరకు మద్యం సిండికేట్ వ్యాపారులు వెళ్లారు. మీ నియోజకవర్గంలో షాపులకు తాము దరఖాస్తు చేస్తామని, వాటా ఇస్తామని ప్రతిపాదన పెట్టారు. ఇవ్వటానికి మీరెవరంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా తమ నియోజకవర్గంలో తాము కాకుండా వేరే వారు షాపు ఏర్పాటు చేస్తే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. దీంతో సిండికేట్ వెనక్కి తగ్గింది. విజయవాడ, గుంటూరు, విశాఖ, రాజమండ్రి, కాకినాడ, అనంతపురం, ఒంగోలులో ఉన్న షాపులకు లైసెన్స్ ఫీజుతో పాటు డిమాండ్ కూడా ఎక్కువగా ఉండటంతో దరఖాస్తులు ఇబ్బడి ముబ్బడిగా వస్తాయని ప్రభుత్వం భావించింది. తమకు అప్లికేషన్ ఆదాయం కూడా పెరుగుతుందని భావించింది. అయితే ప్రభుత్వ లక్ష్యానికి వ్యతిరేకంగా కూటమి నేతలే ఖజానాకు గండి కొడుతున్నారు. ఈ పరిణామాల మధ్య ఆదాయం పూర్తిగా తగ్గుతుందనే సమాచారం ప్రభుత్వానికి వెళ్లింది. తమ ఎమ్మెల్యేలే ఎక్కువగా జోక్యం చేసుకుంటుండటంతో టీడీపీ సీనియర్ నేతలు కంగుతిన్నారు. తాము షాపుల జోలికి రాబోమని, ఎవరైనా వ్యాపారం చేసుకోవచ్చని కొందరు ఎమ్మెల్యేలు అంటున్నారు.